రివ్యూ ఆఫ్ ద డే కన్నప్ప స్టారింగ్ బై మంచు విష్ణు అండ్ దాంతోపాటు ప్రభాస్ గారు అండ్ కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ అయితే మెయిన్ రోల్స్లో అయితే నటించారు. ఇక మూవీ విషయానికి వస్తే కన్నప్ప మూవీ చూసిన తర్వాత ఎలా ఉందంటే ఎలా ఉండకూడదో అలాగే ఉంది మూవీ. ఇక మూవీ ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక మూవీ స్టోరీ వైజ్గా చూసుకుంటే మంచు విష్ణు క్యారెక్టరు చిన్నప్పుడు టైంలో అయితే దేవుణ్ణి అయితే హైడ్ ఎందుకు చేస్తున్నాడు, ఉండి సడన్గా మళ్ళీ ఎందుకు శివుడికి అంత భక్తుడయ్యాడు, ఇంకా ఫైనల్గా శివుడి కోసం క్లైమాక్స్లో ఏం చేశారనేది మీరు మూవీలో అయితే చూస్తారు. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా ఇరిటేటింగ్ అయితే అనిపించింది భయ్య. ఎందుకంటే కొన్ని సీన్లు మూవీ అయితే బాగా అయితే సాగదీశారు. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు. మూవీ మనం చూసినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ నుంచి అయితే కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మూవీ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో ఒక 10 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ప్రభాస్ గారి ఎంట్రీ చూశాక మూవీ ఒక హై లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. కొన్ని సీన్లు చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వస్తాయి. మెయిన్గా మనం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రభాస్ గారి ఎంట్రీ కానీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక కాజల్ అగర్వాల్ గురించి మాట్లాడుకుంటే ఆమె పాత్రకైతే ఆమె సెట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంచెం కామెడీ సీన్స్ అయితే మిమ్మల్ని అయితే నిరుత్సాహపరుస్తాయి. మెయిన్ థింగ్ మనం ఈ మూవీకి మాట్లాడుకుంటే క్లైమాక్స్ సీన్ భయ్య, మీరు థియేటర్లో చూశాక మీరే చెప్తారు. లాస్ట్ ఈ మూవీకి క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ మూవీలో ఒకటి అనిపించింది భయ్య, ప్రభాస్ గారిని అయితే సెకండ్ హాఫ్లో చూపించారు. ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ గారిని చూపిస్తుంటే మూవీ అయితే ఒక లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో చూడాల్సినంత అయితే ఏమీ ఉండదు. కొంచెం బోరింగ్గా సాగదీసినట్లుగా అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో అయితే. కానీ మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ కానీ మిమ్మల్ని అయితే కొంచెం అయితే నిరుత్సాహపరుస్తాయి. బ్రహ్మానందం గారు ఉన్నా కానీ అంత కామెడీ అయితే ఏమి ఉండదు, ఏదో అలా అయితే ఉంది కామెడీ అయితే. ఒక్క మాటలో చెప్పాలంటే భయ్య, ఈ మూవీకి ప్రభాస్ గారు ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఈ మూవీకి ఒక రేటింగ్ ఇవ్వాలనుకుంటే 5/3 అయితే ఇస్తాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.